ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8466923012. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నరదృష్టి, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరే గురువుగారు 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీ దశ తిరగబోతుంది, నీకు ఇష్టమైన బంధంతోటి షిరిడీ వస్తావు, నా మీద నమ్మకంతోటి నన్ను కానీ ఏడుకొండల స్వామిని కాను తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. నువ్వు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుందమ్మా. అతి త్వరలోనే నువ్వు కోరుకున్నది నీకు దక్కబోతుంది. కోరిక తీరిన వెంటనే నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారితోటి నా ద్వారకామయిలోకి అడుగు పెడతావమ్మా. కొన్నవన్నీ పొందాలి అని అనుకోవటం తప్పు కాదు, కానీ దానికోసం వచ్చే ఆటంకాలన్నీ ఎదుర్కోవటం, కొంచెం సహనం ఓర్పుతోటి వాటి కోసం ఎదురు చూడాలి తల్లి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు సహనంగా ఎవరినైనా సరే, ఎలాంటి కఠినమైన సంఘటనలు నువ్వు ఎదుర్కోవలసి ఉన్నా సరే వాటన్నిటినీ కూడా దాటుకుని నీకంటూ ఒక పట్టుదల, అలాగే నువ్వు కోరుకున్న పనిలో విజయం తప్పకుండా కలుగుతుందమ్మా. ముందుగా నువ్వు నా మీద నమ్మకంతో ఉండాలి, నా మీద భక్తి శ్రద్ధలతో ఉండాలి. అంతేకాకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లి ఇది. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి నీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా బయటపెట్టడం నీకు అంత మంచిది కాదు తల్లి. నువ్వు ఎంతో మంచి మనసు కలదానివి, నువ్వు ఎంతో సున్నితమైన మనసు కలదానివి. నువ్వు ఎందరికో ఆదర్శంగా ఉండేలాగా నీ జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దుకోవాలి తల్లి. నీకంటూ కొన్ని కలలు ఉన్నాయి కదా, వాటిలో ఏమాత్రం తప్పు లేదు. కానీ నీలో నచ్చని విషయం ఏమిటి అంటే తల్లి, అది అహంకారం. నీలో అహంకారం పెరిగిపోతుంది తల్లి. నీ మనసు మంచిదే, కానీ అహంకారం అనే అజ్ఞానం నుండి నువ్వు బయటపడకపోతే నువ్వు చాలా నష్టపోతావు తల్లి. ఈరోజు నీ మీద ప్రేమ ఉన్నవారందరూ కూడా నీ మీద ప్రేమతో ఉన్నారు అని అనుకోవటం నీ భ్రమ తల్లి. కేవలం నీ దగ్గర ఉన్న డబ్బును చూసి, నీ యొక్క అండదండలను చూసి నీతో మంచిగా ఉంటున్నారే తప్ప నీ మీద ప్రేమతో కాదు తల్లి. అది నువ్వు తెలుసుకోవాలమ్మా. అలాగే నీలో ఉన్న ఈ చిన్న లోపం, అహంకారం అనే లోపాన్ని తొలగించుకుంటే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవమ్మా. అలాగే కొందరు నీ చుట్టూ చేరి నిన్ను ముంచెత్తుతారు. అలాంటి వారి గురించి కూడా నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి. వారి అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు చేసినటువంటి మంచిని మర్చిపోయి నీకు కీడు తలుస్తూ అందరిలోనూ నిన్ను కించపరచాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా కూడా నేను చూస్తూ ఊరుకోనమ్మా. జీవితాంతం కూడా వారు గుణపాఠం నేర్చుకునేలాగా నేను వారికి బుద్ధి చెబుతాను. నీవు ఇప్పుడు కాస్త సహనంగా ఉండి ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుసుకుని దేనికైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అమ్మా. నీ బంగారు భవిష్యత్తుని నువ్వే నీ చేతులారా పాడు చేసుకోకుండా ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన నీకు చాలా అంటే చాలా మంచిది తల్లి. బిడ్డ, చెప్పాను కదమ్మా, నువ్వు ఎదురు చూసే బంధంతోటి కలిసి సంతోషంగా ఉంటావు. నీ బంధంతోటి షిరిడీ వచ్చి నన్ను దర్శనం చేసుకుంటావు. పట్టరాని సంతోషాన్ని, ఆనందాన్ని నీకు అందిస్తానమ్మా. నా మీద నమ్మకంతోటి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు ఏడుకొండల స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి.
తల్లి, నీకు మానసికమైన బాధ చాలా ఎక్కువగా ఉందమ్మా. ముందుగా దాని నుండి బయటికి రా. ఆలోచించిందే ఆలోచించటం వలన నువ్వు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు తల్లి. మానసికమైన ఆరోగ్యాన్ని తప్పకుండా నీకు ప్రసాదిస్తానమ్మా. పరిస్థితులన్నీ కూడా మారుస్తాను అని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నానమ్మా. ఈ రోజు వరకు కూడా నీ విలువైన కన్నీటిని ఈ కష్టాల వలన కోల్పోయావు. ఇకపై నీ జీవితంలో నీ కంటి నుండి ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి. ఇది మాత్రం సత్యం. ముందు నీ మనసుని నీ అదుపులో ఉంచుకో తల్లి. నీ మనసుని నువ్వు సాధన చెయ్యాలి. లేకపోతే నీ మనసు నిన్ను ఒక కీలుబొమ్మ చేసి ఆడుకుంటుంది తల్లి. మనసుని అదుపులో ఉంచుకో అమ్మా. మనసులో ఎటువంటి చింత లేకుండా ఉండు. నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీకు అందేలాగా నీ సాయి తండ్రి నీకు ప్రసాదిస్తాడమ్మా. నీ మనసు నిర్మలంగా ఉంచుకో. అంతా కూడా నీకు మంచే జరుగుతుందమ్మా. నీ సంకల్ప బలం అవలీలగా ఉంటే తప్పకుండా నువ్వు కోరుకున్న కోరిక అందులో విజయం తప్పకుండా నువ్వు చవిచూస్తావమ్మా. నిరాశ నీ జీవితానికి అడ్డుగోడలా ఉంది. స్వచ్ఛమైన నీ మనసుతోటి నీ ఆలోచన విధానాన్ని పెంపొందించుకో తల్లి. మనసులో ఎలాంటి ఆందోళన చింత లేకుండా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నీకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుందమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా సందేహంతోనే జీవిస్తూ ఉన్నావు. ముందుగా నీ జీవితం పట్ల నువ్వు నమ్మకంగా ఉండు. ఎప్పటికైనా సరే నేను అనుకున్నది సాధిస్తాను అని నీ మనసులో గట్టిగా అనుకో తల్లి. అందరితో కూడా ఇది మంచిదా కాదా, జరుగుతుందా లేదా అని డిస్కషన్ అనేది పెట్టుకోవద్దమ్మా. ఇలా చేయటం వలన నష్టం తప్ప లాభం ఉండదు. ప్రతి ప్రయత్నము కూడా నీదే కదా, కాబట్టి వచ్చిన ఫలితం కూడా నీకే వస్తుందమ్మా. వచ్చిన ఆనందం కూడా నీకే చెందుతుంది. ధనం కూడా నీకే చెందుతుందమ్మా. ప్రతి క్షణము కూడా నీ పక్కనే ఉండి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయించటం నా బాధ్యత తల్లి. నీ కోరిక అతి శీఘ్రంగా నెరవేరటానికి ఒక చిన్న మాట తల్లి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నా ఈ నామాన్ని జపిస్తూ పడుకో అమ్మా. అదేమిటి అంటే ఓం సాయీశ్వరాయ నమః, ఓం సాయీశ్వరాయ నమః. మరొక్కసారి చెబుతాను తల్లి. ఓం సాయీశ్వరాయ నమః. తల్లి, ఈ నామాన్ని నువ్వు 108 సార్లు కానీ, నీకు వీలు కుదరకపోతే 21 సార్లు కానీ జపించు తల్లి. ఎంతో పవిత్రమైన ఈ మాఘమాసంలో నువ్వు ఈ నామాన్ని జపించటం వలన నీ కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుందమ్మా. మరి నేను చెప్పినట్లుగా చేస్తావు కదమ్మా. మరి నీకు అంతా మంచే జరుగుతుంది. సహనంతోటి ఓర్పుతోటి ఉండు. సంతోషాన్ని నీ కళ్ళతోటి చూస్తావు. ఫ్రెండ్స్, వెంకన్న బాబాను తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా చెబుతున్నారండి. ఈరోజైతే మరి మన బాబాగారు మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.